ఆయన హస్తము భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు. మనము ఆయన పాలించు ప్రజలము. ఎవరండి మనము? ఎవరు మనం? ఆయన పాలించు ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. ఎవరండి మనం? మానవులైన వాళ్ళ మనందరం ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపుతేనే మనం గొర్రెల కాసేపు కాపరి మేత ఎక్కడుందో వాడికి సంబంధించిన మేత ఆయన తెలుసు. అందుకని ఆయన కోరుకుంటూ వెళ్తా ఉంటాడు. ఒక చోట పెడితే వాడికి మేత అక్కడే ఉండదు కదా. అంతే కోరుకుంటూ వెళ్ళి వాడి మేత ఎక్కడ ఉందో అక్కడ తెలుసుకున్నాం. వాడి అక్కడ తీసుకెళ్ళినప్పుడు అది చక్కగా వాడి కడుపు నిండా సమృద్ధిగా ఆహారం ఇచ్చుకుంటుంది. అందుచేత వాడి తృప్తి కలుగుతుంది. అలాగే దేవుడు మన కాపరి. 23వ కీర్తన అదే కదా ఉంది, యెహోవా నా కాపరి. ఆయన కాపరి కనుక నాకేమి లేదు, ఏమి లేదు కాదు, కొదువ లేదు, లేమి లేదు అంటాడు భక్తుడు దావీదు మహారాజు. సరే చదువు. రండి నమస్కారం చేసి సాగరపడదు. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. రండి నమస్కారం చేసి సాగరపడదు. ఎవరికి? దేవునికి, సృష్టికర్తకి. భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులో సమస్తమును, నిన్ను నన్ను సృష్టించిన దేవుని మనం ఏం చేయాలంట? రండి సాగరపడి నమస్కారం చేద్దాం. నమస్కారం చేసి సాగరపడదు. మనలను సృజించిన యెహోవా సన్నిధిని ఏం చేద్దామండి? మోకరించుదాము. నేడు మీరు చూడండి, నేడు మీరు ఆయన మాటను అంగీకరించాలా? ఎంత మేలు, ఎంత మేలు. అరణ్యమందు ఎంత మేలంట చెప్పండి. ఎంత మేలంటే పండు తిరగ ముందు ఆదాముకున్నటువంటి మేలు ఎంతో అంత మేలు. పాపంలో ప్రవేశించక ముందు ఆదాములకు ఎంత మేలు ఉందో, ఎందుకంటే దేవుడు దీవించారో అంత మేలు. ఎడబాటు లేని జీవితం ఎవరితో చెప్పండి? దేవుడితో మానవుడు, మానవుడితో దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును, ప్రముఖ మహిమ కలుగునుగా. దేవుడు ఎప్పుడు కూడా మనిషిని చేసుకుంటుంది అంటే మనిషితో దేవుడు ఉండడానికి, దేవుడితో మనిషి ఉండడానికి. ఈ రెండే. మరి దేవుడితో మనిషి ఉండి దేవుడు చేస్తాడు, మనిషికి చెప్పాలి కావాల్సి గుర్తా ఉంటాడు, తిరిగి చేస్తూ ఉంటాడు. మరి మనిషి ఎందుకు దేవుడిని అంటే మనిషి దేవుడిని స్తుతిస్తూ ఉంటాడు. దేవుడు చెప్పింది విని దేవుడిని స్మరించడానికే. అందుకే కీర్తన 3వ కీర్తనలో మాట్లాడింది. 3వ కీర్తన చూద్దాం. సమస్త దేశముల యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయొచ్చు. ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించెను. మనల్ని పుట్టింది ఆయనే. కింద మనలను మనమే సృష్టించుకోలేదు అంటున్నాడు. పుట్టించెను, మనము ఆయన వారము. ఎవరు వారండి? దేవుని వారు. దేవుని వారు. ఒక ఆయన కీర్తన రాశాడు, దేవుని వారసులము, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులము, దేవుని దాసులము, నవయుగ సైనికులము, పరలోక పౌరులము, హల్లెలూయా. నవయుగ సైనికులము, పరలోక పౌరులము, దేవుని వారసులము. కాబట్టి మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించు. ఆయనను స్తుతించుడి. ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యము ఉండును. ఆయన సత్యము తరతరములు ఉండును. అంటే ఎంత శాశ్వతుడో అంత శాశ్వతంగా నిన్ను ప్రేమించాడు దేవుడు. ఇది పండుగ ముందు ఉన్నటువంటి ఆదాముకి దేవుడికి ఉన్నటువంటి సంబంధం.